సొగసరి కోడలు. గడసరి అత్త. హ్యాపీ సంక్రాంతి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ రవలి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకైతే పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ సంక్రాంతి ఫెస్టివల్. నేను జపాన్లో ఉన్నా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి పళ్ళు పోయడం, మా ఇంట్లోనే నోము ఇంకా పూజ చేసుకొని ఇక్కడే ఉన్న ఇండియన్ ఫ్యామిలీస్ అందరం కలిసి పాట్లక్ చేసుకున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం పదండి. భోగి పండుగ రోజు నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ అమ్మాయికి భోగి పండ్లు పోయడానికి నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. అక్కడ ఇంట్లో అక్క ఒక వాల్కి డిఐవైతో చిన్నగా డెకరేట్ చేశారు. చూడనికి చాలా మంచిగా అనిపించింది. ఇలా ఒక చిన్న డెకరేషన్ చాలు, అది చూశాక మాకు సంక్రాంతి వైబ్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. పాప కూడా అసలు ఎంత బాగా రెడీ అయిందో, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇంకా మాకు ఇక్కడ భోగి పండ్లు దొరకవు కాబట్టి ఇలా చాక్లెట్స్తో మేనేజ్ చేసేసిండు. ఇంకా అందరం పాపకి భోగి పండ్లు పోసాము. ఆ పాప ఏం అల్లరి చేయకుండా మంచిగా పోయించుకుంది. ఇంకా పాపతో కొద్దిసేపు ఆడుకొని అందరం కలిసి ఫొటోస్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం. నేను ఒకరికి భోగి పండ్లు పోయడం ఇదే ఫస్ట్ టైం. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా కానీ ఈ ఫెస్టివల్ జాయ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూడు. నీకు నచ్చింది. ఇంట్లో పూజ కోసం ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ కొనడానికి ఇక్కడే సూపర్ మార్కెట్కి వెళ్ళాము. ఇండియాలో లాగా బయట ఈజీగా ఫ్లవర్స్ దొరకవు ఇక్కడ, కాబట్టి ఇలా మేము సూపర్ మార్కెట్స్కి వచ్చి బొకేస్ తీసుకొని ఈ కొన్ని ఫ్లవర్స్తో అడ్జస్ట్ చేసుకుంటాము. తర్వాత నోము కోసం అందరికీ ఇవ్వడానికి ఏం తీసుకోవాలా అని చాలా ఆలోచించి కొన్ని స్టోర్స్కి వెళ్ళి అక్కడ చాలా చూశాక మాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి వచ్చాము. తర్వాత ఇంకా నోము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మనం ఇండియాలో లాగా వాకిట్లో పెద్ద ముగ్గు వేసుకోలేం కాబట్టి ముందుగానే నేను స్టెన్సిల్స్ తీసుకొని వచ్చాను. సో వాటిపైన ఇలా కలర్స్తో ఫిల్ చేసేసి ముగ్గు వేసుకోవాలన్న కోరిక ఫుల్ఫిల్ చేసుకున్నాను. నాకు ఈ కలర్స్ ఫిల్ చేయడానికి అక్క అండ్ వాళ్ళ బాబు ఇద్దరు హెల్ప్ చేశారు. తర్వాత నోము కోసం అన్నీ ఒక తర్వాత ఒకటి చక్కగా అలంకరించాను. మా సైడ్ అసలు ఎలాంటి నోములు లేవు, సో నాకు నోము అంటే ఏంటి, ఎలా చేస్తారో ఏం ఐడియా లేదు. కానీ అత్తమ్మ వాళ్ళ దగ్గర చాలా నోములు ఉన్నాయి. నా పెళ్ళి లాస్ట్ మార్చ్లో అయ్యింది. నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ సంక్రాంతి ఇదే. అసలు నోములు అంటే ఏంటో తెలియని నాకు ఇక్కడ నోములు చూసి చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ పెళ్ళయ్యాక ఫస్ట్ సంక్రాంతికి పెళ్లి నోములని చేస్తారంట. నాకు మా అత్తమ్మ వీడియో కాల్లో ఎలా చేయాలి అని చెప్తూ ఉంటే నేను ఇక్కడ అది చేసుకుంటూ పోయాను. నీరాజన
నీకు భవాని ఈ క్షణము నీ నామము మరువమురాని నీరాజనము తల్లి నీకు భవాని ఈ క్షణము నీ నామము మరువమురాని ఆలు తేనె పూలు నీకు అభిషేకాలు పసుపు కుంకుమాక్షితలు పాదార్చనలు నారికేళము నీకు నైవేద్యము తమలపాకులే నీకు తాంబూలము నీ గుడి వంటిట వెలుగు దింపెలు శరణని వేడిన పదములు నీరాజనములు తల్లి నీకు భవాని ఏ క్షణము నీ నామము మరువమురాని వేల వేల కన్నులతో వెలిగిదివి అభయ హస్తములతో నిలిచిదేవి సౌభాగ్యదాయిని సౌందర్యమోహిని సుఖశాంతి వాహిని సుగుణాల రూపిణి కలలోన మరువని రూపము కనివిని రుగని తేజము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చూపి బిడ్డ అమ్మా అన్ని గౌరమ్మలకు దేవుడికి ఫస్ట్ చూపియు. గౌరమ్మలకు అన్నిటి చూపించిన తర్వాత హారతి మీరు మొక్కోండి. కొన్ని కొన్ని అందులో వేసుకో కొంగుల ఒక కూలర్ ఎక్కేసి 13 ఐటమ్స్ పెట్టి గౌరమ్మను చేసి పూజ చేయాలి. ఇక్కడ ఉన్న నోములన్నిటికీ ఇలా 13 టైమ్స్ మొక్కాలి. ఇట్లా మొక్కు 13 అయినది. ఇటు ఇటు పసుపు కుంకుమకు ఓకే ఇలా కదా 13 ఇట్లా అని లాస్ట్ 13 టైమ్స్ 13 టైమ్స్ అని పసుపు కుంకుమ మీద ఒక 13 అయినాయా? ఇంకో 13 ఏ వీటికైనా 2 టైమ్స్ 13 చేయాలి. మళ్ళీ 13 ఇప్పుడు మీరు చూస్తుంది పెళ్లి నోము పాన్. ఇలా బియ్యాన్ని పసుపుని దంచుతూ ఒక పాట పాడతారు. అల్లో నేరెడల్లో ఎండి దంట తెచ్చి ఎత్తిపోయించి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో పైడి దంట తెచ్చి పారబోయించి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో గోవు పేడ తెచ్చి గోలెములు కలిపి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో దశరి అసానిపి దండంగా జల్లి అల్లో నేరెడల్లో. మీరు పాట పాడాలి కానీ నేను ఒక దాంట్లోనే సొగసరికూడదు గడసరి అంతా. పూజ అయ్యాక ఈ నోములన్నీ అందరికీ పంచుతారు. నేను మా దగ్గర కూడా వాయినం పంచుతాం, కానీ ఇలా ఫస్ట్ టైం. సో ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉండడంతో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి తెలుగులో ఏమనాలో నేర్పించాము. తర్వాత అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మీకు ఈ పెళ్లి నోము గురించి తెలుసా?
మీ ఇంట్లో కూడా చేస్తారా? ఇంకా ఈ నోములన్నీ పంచాక అందరికీ ఇక్కడే భోజనాలు అరేంజ్ చేశాము. ఇక్కడ ఉంటున్న ఇండియన్స్ అందరం కలిసి సంక్రాంతి స్పెషల్ అని క్యాసిల్ పార్క్లో పాట్లక్ చేసుకున్నాము. అందరం కలిసి కొన్ని మైథాలజికల్ గేమ్స్ కూడా ఆడుకున్నాము. అందులో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ గేమ్ ఇప్పుడు మీరు చూస్తుంది భస్మాసుర. మీలో ఎంతమందికి తెలుసు భస్మాసుర స్టోరీ? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. భస్మాసురుడు ఎలా అయితే వేరే వాళ్ళ తలపైన చేయి పెడితే భస్మం అయిపోతారో, అలాగే ఈ గేమ్లో కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు జంప్ చేస్తూ ఓన్లీ 1 జంప్ అట్ ఎ టైం వేరే వాళ్ళ తలపైన చేయి పెట్టడానికి ట్రై చేయాలి. ఎవరైతే ఫైనల్గా మిగులుతారో వాళ్ళే విన్నర్స్. మీకు తెలుసా, ఈ గేమ్లో ఫైనల్గా నేనే గెలిచాను. ఈ గేమ్స్ అన్నీ అయిపోయాక అందరూ తీసుకొని వచ్చిన ఫుడ్స్ని ఒక టేబుల్ పైన ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో? డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇలా ఒకటే ప్లేట్లో ఇన్ని వెరైటీస్ అంటే హెవెన్ అసలు. కొన్ని సూపర్ స్పైసీ, కొన్ని స్వీట్గా, బట్ అన్ని డిషెస్కి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉండే. ఈరోజు నేను అర్థం చేసుకున్న విషయం ఒకటే, మనం ఎక్కడ ఉన్నా మన ట్రెడిషన్స్ మనతోనే ఉంటాయి. సో అందరికీ